ఇప్పుడు ఇంకో మహిళ గురించి మాట్లాడుకుందాం. చెప్పు. గీతాంజలి అనే ఒక అమ్మాయి మొన్న ఏం చేసిందంటే అంటే జస్ట్ సాధారణంగా మాకు దేవుడిలాగా మా సీఎం మాకు దేవుడు అండి, మాకు ఇల్లు ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, మా పాపని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నాం, చేశాను, నాకు అది వచ్చింది, సిలిండర్ వచ్చింది, మా వాళ్ళకి పెన్షన్ వచ్చింది, మేము అన్ని విధాలా ఈ ప్రభుత్వం వల్ల మాకు బాగుంది, మా సీఎం మాకు ఓ దేవుడిలా దొరికాడు అన్నట్టు ప్రకటన విడుదల చేసింది సింపుల్గా. అది 2 రోజులు బాగా వైరల్ అయింది. ఎంత అంటే అసలు మొత్తం అందరూ చూశారు దాన్ని. తెల్లారితే 48 గంటలు కాకముందే రైలు పట్టాల మీద శవమై కనబడింది, రైలు పట్టాల పైన. ఇది ఆత్మహత్య అని కొంతమంది, లేదు హత్య అని కొంతమంది. వీళ్ళు చంపారని ఆ పార్టీ వాళ్ళు, వాళ్ళు చంపారని ఈ పార్టీ వాళ్ళు. దీన్ని అసలు ఎలా చూడాలి? దట్ ఈస్ కాల్డ్ రాజకీయం. దాన్నే రాజకీయము అంటారు. యాక్చువల్గా ఆ అమ్మాయి ప్రారంధ కర్మలో ఆ అమ్మాయికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఆ ఎక్స్పైరీ ఏ విధంగా రావాలని అమ్మాయి నొసట రాసి ఉంది, యాక్సిడెంటల్ డెత్ లాగా చనిపోవాలి అనేది ఆవిడ ప్రారంధ కర్మలో రాసిపెట్టి ఉంది. దాన్ని రాజకీయం చేస్తున్నారు అందరూ, అంతే. ఎవరో తోశారు అని కొంతమంది వీడియో ఫుటేజ్ చూపిస్తున్నారు, లేదా ఆవిడే మనస్తాపం చెంది, అంటే ఆవిడ చెప్పింది చాలా మంది ట్రోల్ చేశారంట. ఆ ట్రోలర్స్ బూతుల్లో తట్టుకోలేక ఆవిడే మనస్తాపం చెంది తనంతట తానే చనిపోయిందని కొంతమంది. ఇంత స్ట్రాంగ్ ఉమెన్, ఇంత బాగా ఆలోచించి అసలు గవర్నమెంట్ గురించి అంత బాగా చెప్పిందంటే ఆవిడ మైండ్ సెట్ ఇంకా బాగుంటుంది. అంత మెచ్యూర్డ్ లేడీ అంత సింపుల్ ఎలా చనిపోయిందా అని చెప్పి కూడా చాలా మంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. ఆ ప్రారంధ కర్మ అనేది తోసుకొచ్చినప్పుడు ఆ ఫోర్సు, ఇప్పుడు ఒక ఏపీ ఎక్స్ప్రెస్ అక్కడ స్టార్ట్ అవగానే వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక బుల్లెట్ ట్రైన్ ఆన్ అవగానే వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ సిగ్నల్ ఉన్న చోటే ఆగుతుంది, లేకపోతే వెళుతూ ఉంటుంది, ప్రయాణం చేస్తుంది. అలాగా ఈ ప్రారంధ కర్మలు, కర్మ సిద్ధాంతంలో కూడా కర్మ ఎలా ఉంటుందంటే, కర్మ అంటే పని, డీడ్, ఇట్స్ ఏ. ఆ అమ్మాయికి అప్పుడు మృత్యువు ఉంది, అది అన్ని యాంగిల్స్ నుంచి కూడా అమ్మాయిని ప్రేరేపించింది, చావుకి దారి తీసింది. దాన్ని కొందరు రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ తల్లిదండ్రులకి గర్భశోకం కదండి, ఆ బిడ్డలు చనిపోయింది, చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఆ అమ్మాయి కన్న బిడ్డలు, ఆ అమ్మాయిని కన్న తల్లిదండ్రులు అందరికీ దుఃఖమే కదా మిగిలింది. కానీ ఇది ఈ రూపేణా జరగకపోయినా ఇంకో రూపంగా అయినా మృత్యువు రాసిపెట్టి ఉన్నప్పుడు తప్పదు. ఇది ఈ రీజన్ వల్ల జరిగింది కాబట్టి దీన్ని రాజకీయం చేయడానికి రకరకాల కోణాల్లో అందరూ మాట్లాడటము జరుగుతుంది.